హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆనియన్ టొమాటో ఎండు చేప కర్రీ ఎలా చేయాలో చూపించాలనుకున్నానండి. ఇది మా హస్బెండ్కి కట్టిన క్యారియర్ బాక్స్ అనమాట. బ్రౌన్ రైస్ పెట్టాను. బ్రౌన్ రైస్ వీడియో ఎలా చేయాలో మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఒక షార్ట్ పెడతాను. అలాగే ముందుగా దీనికోసం నేను పచ్చిమిర్చి తీసుకొని, అలాగే 2 ఆనియన్స్, 2 టొమాటోస్ కూడా తీసుకొని చక్కగా చాప్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఎండు చేపలు ముందుగా నానపెట్టుకుంటే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఆ పైన ఆ పొట్టంతా కూడా వచ్చేస్తుంది. చక్కగా నీట్గా కడిగి పెట్టుకోండి. నానపెట్టుకొని ఒక 10 మినిట్స్ నానపెట్టుకుంటే చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టండి. బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేయాలండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసాను. ఎండు చేపలు కదా, మనకి చక్కగా ఉండాలి, నీసు వాసన అవి రాకూడదు కదా, అందుకోసం తగినంత ఆయిల్ మంచిగా సరిపడంత వేసుకొని ముందుగా పోపు వేసుకోవాలన్నమాట. పోపుకి మీకు తెలుసుగా అండి, మనం చిటపటలాడే జీలకర్ర ఆవాలు వేసామంటే చిటపటలాడుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. అలాగే ఒక ఎండుమిర్చి వేయండి. శనగపప్పు నేను ఎక్కువ వేయను, మా హస్బెండ్కి ఇష్టం ఉండదన్నమాట, నేను స్కిప్ చేసేస్తాను. మీకు ఇష్టమైతే కనుక వేసుకోండి. అలాగే దీనిలో ఒక ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఇమ్యూనిటీ బూస్టర్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండో, మంచిది. అలాగే క్లిప్ మిస్ అయింది. అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకోండి. తాలింపు అయిపోయిన తర్వాత మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా మిక్స్ చేసేయండి. తగినంత పసుపు వేసుకుందాం. ఇప్పుడు ముక్కలు మెత్తబడిన తర్వాత కాసేపు ఉంచి మెత్తబడిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపలను వేసుకుందామండి. ఆనియన్ మెత్తబడిన తర్వాత వేయండి ఎండు చేపలు అనేవి కొంచెం, ఓకేనా అండి. తర్వాత చక్కగా అలా మిక్స్ చేసేయండి. కొంచెం ఉడికిపోయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదండి, ఆ ముక్కలు కూడా వేసేయండి. చక్కగా మిక్స్ చేసేయండి. చక్కగా కలిపేయండి మొత్తం మిక్స్ అయ్యే వరకు కూడా. మనకి ఇవి ఇంకా వంకాయలోనో దోసకాయలోనో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. నా దగ్గర లేవు కాబట్టి నేను ఆనియన్ టొమాటోలో వేసి చూపిస్తాను. మూత పెట్టేసేయండి, మగ్గిపోతాయి ఇప్పుడు, ఓకేనా అండి. ఒకసారి మూత తీసి చూసాను నేను ఎట్లా ఉన్నాయా పరిస్థితి, మన ఎండు చేప పరిస్థితి అని, ఉడికిపోయినాయి. సో ఇప్పుడు కారం వేస్తున్నాను. మీకు వీలైతే కొంచెం ఒక 1/2 స్పూను మన పేస్ట్ ఉంటుంది కదా, గార్లిక్ ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, ఓకేనా అండి. అది వేసి ఆనియన్స్ వేసాం కదా, మగ్గిని చూసారా, అప్పుడు వేసుకుంటే నేను కారం వేసుకున్నాను. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను, నేను సాల్ట్ వేసుకున్నాను. నేను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా సాల్ట్ వేసుకోండి, ఓకేనా అండి. కొంచెం అలా కలియబెట్టేసి దోసకాయ ఎండు చేప, వంకాయ ఎండు చేప చాలా అంటే చాలా బాగుంటుంది కదా. అలాగే కొద్దిగా తగినన్ని వాటర్ కూడా వేసాను చూడండి, కొంచెం గ్రేవీలాగా ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ వేస్తే. కొంచెం మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదండి, అప్పటి వరకు మనం మూత పెట్టేసి మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు ముందుగా కొత్తిమీర కడిగి పెట్టుకోండి. కొత్తిమీర ఉంటే కనుక కొంచెం గార్నిష్ చేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, బాగానే ఉంటుంది. కొత్తిమీర లేకపోయినా బాగానే ఉంటుంది. వంటలన్నీ మన దగ్గర ఉంటేనే చేయాలా ఏంటి, వంటగదిలో ఏముంటే అవి చేసుకోవడమే, అదే కదా మన భారతీయ సాంప్రదాయ స్త్రీలు చేసేది. ఏమున్నా లేకపోయినా ఇంట్లో అన్నీ ఉన్నట్టే చేయాలి. కడుపు మార్చలేం కదా, అది లేదు ఇది లేదని మాడు మొహం వేసుకొని కూర్చోకూడదు. ఇది కావాలి అది కావాలని ఏముంటే అవి వండి పెట్టడమే, ఆ రోజు గడిచిపోతుంది. చూసారా,
దగ్గర పడింది కర్రీ, బాగుంది. నేను ఇంకా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసాను, కలిపెట్టేశాను. చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ప్రతి వీడియోని చూడండి, ముక్క చూడండి చక్కగా ఉడికింది కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి నా ఛానల్ని. ఇలాగే మీ ఆశీస్సులతో నన్ను ముందుకు నడిపిస్తారని నమ్ముచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.